హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము తెలుగు సంబంధించి మెథడ్స్ క్లాసెస్ ఆల్రెడీ బిట్స్ చేస్తున్నాము. ఇక్కడైతే మనము చాప్టర్ వైజ్ థియరీ అనేది చూద్దామండి. మెథడాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా తెలుగు ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ యూనిట్ ఏంటంటే మాతృభాష, మాతృభాష యొక్క బోధన లక్ష్యాలు ఏమిటి అనేది చూద్దాం. ఫస్ట్ చాప్టర్ ఇది మీకు తెలుగు అకాడమీ పుస్తకం ఏదైతే ఉందో, గవర్నమెంట్ తరపున ప్రభుత్వం తరపున రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో వంటిదే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మీకు డైరెక్ట్ బిట్స్ అనేటివి తగిలే అవకాశం కూడా ఉంటుందండి. ఇక్కడ మీకు చూసినట్టయితే ఓకే, మొన్న టెట్లో కూడా డైరెక్ట్ బిట్ అండి. ఓకే, ఇక్కడ మీరు కంపల్సరీ దీంట్లో నుంచి ఎక్కువ బిట్స్ అనేటివి రావడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనకి తెలుగు టెక్స్ట్ బుక్స్ తెలుగునే కదా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి అకాడమీ పుస్తకాలు ఎంతైతే నమ్ముతున్నామో ఈ తెలుగు అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి, మిగతా సైన్స్, సోషల్, మ్యాథ్స్ ప్రతి దానికి ఇక్కడ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు న్యూగా కూడా చేస్తున్నారు. డిఎస్సికి ఆల్రెడీ టెట్కి రిలీజ్ చేసేసారు, డిఎస్సి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం తెలుగు సంబంధించి ఫస్ట్ మెథడాలజీ అనేది చూద్దాము. తెలుగు అకాడమీ పుస్తకాల్లో భాగంగా ఇది ఉన్నదండి. ఫస్ట్ లెసన్ చూసినట్టయితే మాతృభాష యొక్క బోధన లక్ష్యాలు. వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీకు టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. 499 రూపీస్కి అందుబాటులో ఉంది. ఇక్కడ మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయండి టెస్ట్ సిరీస్, క్లాస్ వైజ్, లెసన్ వైజ్, 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే, ట్రై మెథడ్స్ కూడా ఉంది. ఇక్కడ మీకు తెలుగు చెప్తున్నాను కదా, తెలుగు ఇందులో ఉంది. మెథడాలజీ తెలుగు, ఇంగ్లీష్ సంబంధించి ఇక్కడ ఉంది. ట్రై మెథడ్స్లో భాగంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేవి కూడా విడివిడిగా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం తెలుగు డిస్కస్ చేసుకుంటున్నాము. విన్న తర్వాత ఇక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ క్లాస్ వినండి, అక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు మాకు ఫ్యాకల్టీతో చెప్పిన వీడియో క్లాస్ కావాలంటే కనుక ఇక్కడ 400 రూపీస్తోనే మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. అవనగడ్డ ఫ్యాకల్టీస్ అయితే చెప్పించినటువంటి క్లాసెస్ అండి. పీడిఎఫ్స్ కావాలంటే కనుక 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ సిలబస్, 9th 10th ఓల్డ్ సిలబస్ సంబంధించి మొత్తం పీడిఎఫ్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 199 రూపీస్కే మీకు ఇక్కడ పర్చేజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సైకాలజీ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ 1 రూపీతో ఉందండి. 1000+ బిట్స్ అనేటివి మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టెస్ట్లు అనేటివి ఉంటాయి, 100+ టెస్ట్ అనేటివి. చూడండి, ఓన్లీ 1 రూపీనే కాబట్టి మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. ఈ కోర్సెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఈ తక్కువ టైంలో ఈ క్లాసెస్ అయితేనేమి, టెస్ట్ సిరీస్ అయితేనేమి మీకు చాలా యూజ్ అవుతాయి. ప్రాక్టీస్ చేసుకోండి. ఈ క్లాస్ విన్న తర్వాత అక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకుంటే ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేసుకోకుండా. మాతృభాష యొక్క బోధనా లక్ష్యాలు. మనిషి సంఘజీవి. సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనం ఏంటి అంటే భాష. సంఘంలో పరస్పరము ఉన్నటువంటి అదే ఒకరికి ఎదుటి వాళ్ళ వ్యక్తి భావం వ్యక్తం చేయాలన్నా, నేను గన ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్నా, భావం వ్యక్తం చేయాలన్నా ఉపయోగపడేటువంటిది ఏకైక సాధనం ఏది అంటే భాష. అంతే కదా, భాష లేని ఎలా వ్యక్తం చేస్తాం? భాషకు ఉండే రూపాలు ఎన్ని రూపాలు అంటే 2 రూపాలు ఉన్నాయండి. వాగ్రూపము, లిఖిత రూపము. వాగ్రూపం అంటే మాటలతో మనం మాట్లాడుతూ ఉన్నాం కదా మౌఖికంగా, అది వాగ్రూపము. లిఖిత రూపం అంటే రాస్తాం కదా మనం, లిఖిత రూపం పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ రాసి పంపిస్తాం కదా, అది మనకు లిఖిత రూపం అనేది అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ మాటలతోనూ మన భావాన్ని వ్యక్తపరచవచ్చు, లేదా ఒక లేఖనం ద్వారా, లిఖిత రూపం ద్వారా అంటే మన పేపర్లో రాయడం ద్వారా కన్నా మనం ఇక్కడ భావాల్ని వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. భాష అనే పదం, భాష అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. భాష అనే పదం ఏ సంస్కృత పదం నుంచి వచ్చింది అని అంటారు? భాష అండి. ఓకే, ఆప్షన్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి భాష అని ఇస్తారు. ఓకే, నెక్స్ట్ భాష అని ఇస్తారు. సో ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ చేస్తారు. భాష అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థనే భాష అని చెప్పింది ఎవరంటే సైమన్ పాటల్. మీకు ఒక హింట్ చూడండి, పాట ఎలా పాడతాము? మౌఖికంగానే కదా. మౌఖికంగా పరస్పరము, జెంట్ లేడీ ఇద్దరు పాడుతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, మౌఖికంగా ధ్వనుల ద్వారా పాట అనేది పాడుతున్నారు. ఎవరు? జెంటు లేడీ పరస్పరము. ఓకే, ఒక అండర్స్టాండింగ్తో అని. ఓకే, మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. మనకి ఇది ఇచ్చేసి ఎవరు చెప్పారు అని ఇస్తారు. సో సైమన్ పాటల్. ఓకే, నెక్స్ట్ పలు భాషన అలవాట్లతో కూడిన సంశ్లిష్ట వ్యవస్థనే భాష అని అనింది ఎవరంటే హాకెట్.
పలు భాషణ అలవాట్లతో కూడిన సంశ్లిష్ట వ్యవస్థే భాష అనేది ఎవరంటే హాకెట్. మీరు గుర్తు పెట్టుకునే వీలుంటే పెట్టుకోండి. మీరు ఎక్కువగా రివిజన్ చేస్తే కానీ అవి గుర్తుండవు. రివిజన్ పడితే కనుక చాలా బాగా గుర్తుంటాయి. మనకు ఎగ్జామ్స్లో చూస్తానే గుర్తుకొస్తుంది. ఎంత నేను హింట్స్ చెప్పినా కూడా మీరు ఇంకోసారి రివిజన్ వెయ్యాలి. ఓకే. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అన్నది ఎవరంటే ఎస్కే వర్మ కృష్ణస్వామి. క్లిష్ట కృష్ణ అని వచ్చింది. సో చూసుకోండి మీరు ఇక్కడ. మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అన్నది ఎవరంటే రామచంద్ర వర్మ. పరంపర అని వచ్చిందంటే మనకు రామచంద్ర వర్మ. కొన్ని మాటలు ఏమడుగుతారంటే మనకు ఇదంతా ఇచ్చేస్తారండి, ఇక్కడ డాష్ ఇస్తారు. ఓకే. మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వ్యక్తాలు ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలు వాక్యాలనే డాష్ అంటారు అని అంటారు భాష. సో మనకి ఓన్లీ డెఫినేషన్సే కాకుండా ఈ డెఫినేషన్ దేనికి వర్తించినది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష అన్నది ఎవరంటే ఇజ్జర్. బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష. ఇజ్జర్కి బుద్ధి లేదని చెప్పి గుర్తుపెట్టుకోండి. బుద్ధి ఇజ్జర్. మానవుడికి ప్రకృతి ద్వారా అన్నిటినీ మానవునికి దైవమే సమకూర్చాడు, అలాగే భాషల్ని కూడా ఆ దేవుడే సమకూర్చాడు అని చెప్పి మనకు చెప్పేటువంటి వాదం దైవదత్తవాదం. పేరులోనే ఉంది మనకు, మానవుడికి దైవమే సమకూర్చాడంట, అంతా ఇచ్చింది దైవమేనంట. సో దైవదత్తవాదం అనేది ఈ విధంగా చెప్తుంది భాష ఎలా వచ్చింది అంటే. క్రియాపదాలు అంటే ఏమంటాం, వాటిని ధాతువులు అంటాం. ధాతువుల నుంచి భాష పుట్టిందని చెప్పేది ఏది ధాతువాదం. మనకు ఆల్మోస్ట్ పేరులోనే ఉంది. ధాతువాదాన్ని సమర్థించింది ఎవరంటే యాస్కాచార్యుడు. ధాతువాదాన్ని సమర్థించింది యాస్కాచార్యుడు. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆదిమ మానవులు పశుపక్షాదుల అరుపులను అనుసరించి భాష పుట్టింది అని చెప్పే వాదం అంట. పశుపక్షాదులు అంటే ఏంటివి? సపోజ్ కుక్క తీసుకుంటే బౌ బౌ అని అరుస్తుంది. సో దీని నుంచే మనకు భాష పుట్టింది అని చెప్పి చెప్తున్నారు. సో అదేంటంటే మనకు బౌ బౌ వాదం అండి. మనకు పేరులోనే ఉంది కదా, బౌ బౌ అంటే ఏమంటుంది? కుక్క అరుస్తుంది. సో పశుపక్షాదులు. దీన్నే మనము బౌబవాదాన్నే మనము ధ్వన్యానుకరణ వాదం అని కూడా అంటాము. అంటే ధ్వనిని అనుకరించినటువంటి వాదము అని చెప్పి. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రకృతి లయాత్మకంగా ప్రతి పదార్థము ప్రకంపనలు కలిగి ఉందని, ఆ శబ్దాల ద్వారానే భాష పుట్టిందని చెప్పేది ఏంటంటే అంటే ప్రకంపనలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందండి. ఇది మనకు డింగ్ డాంగ్ వాదము. దీన్నే మనము ప్రకంపన వాదం అని కూడా అంటాము. పేరులోనే ఉంది మనకి, సో గుర్తుంటుంది. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్ అండి. మనకి ఇక్కడ యాస్కాచార్యుడు ఇచ్చారు కదా, ధాతువాదాన్ని సమర్థించింది ఎవరంటే యాస్కాచార్యుడు. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మార్క్స్ ముల్లర్. నెక్స్ట్, మానవులు తమ భావాలను వెల్లడించడానికి వివిధ అవయవాలను కదుపుతారు. ఆ క్రమంలోనే భాష పుట్టింది అని చెప్పేది ఏదంటే పూపు వాదం లేదా తట్టట్టు వాదం అండి. వీళ్ళు అంటే మనము పూర్వం పనులు చేసేటప్పుడు ఎక్కువగా బట్టలు ఉతికేటప్పుడు చూసినట్టయితే ఉష్ ఉష్ అని చెప్పి శబ్దం చేసేవాళ్ళు బట్టలు నెల కొట్టేటప్పుడు. సో ఈ విధంగా వాళ్ళ అవయవాలను కదిలించడం ద్వారా వచ్చేటువంటి ఆ పనులు చేసేటప్పుడు అవయవాలు కదిలించడం ద్వారా వచ్చేటువంటి ఆ శబ్దాలనే ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే భాష పుట్టింది అని చెప్పేది ఏంటంటే పూపు వాదము లేదా టట్టట్టు వాదము. ఓకే. ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం వంటి ఈ ఎమోషన్స్ ద్వారా వ్యక్తీకరణం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయి అని చెప్పేది ఏదంటే మనకు వివక్ష ప్రేరణావాదం అండి. కాబట్టి ప్రతిదానికి చూసినట్టయితే మనకు పేరులోనే మనకు డెఫినేషన్లోనే ఆల్మోస్ట్ తెలిసిపోతూ ఉంటుంది. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా అడిగారు ప్రీవియస్ బిట్ అనేది. ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం వంటి భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయి. ఆ శబ్దాలే భాషకు పుట్టుటకు మూలము అని చెప్పేటువంటి వాదం ఏది అని అడుగుతారు. వివక్ష ప్రేరణావాదము. మనిషి స్వతసిద్ధంగా భావాలు కలిగి ఉంటాడు. ఎవరో దేవుడు ఏం నేర్పించడు, ఏం ప్రకంపన ఏం కాదు, స్వతసిద్ధంగానే పుట్టుకతోనే వచ్చింటుంది అని చెప్పే వాదం ఏంటంటే స్వతసిద్ధవాదం. దీన్ని ప్రతిపాదించిందే మనకి ఎవరంటే చోమ్స్కీ అండి. చోమ్స్కీ ఎల్ఏడి అనేటువంటి డివైస్ ఉంటుంది, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఉంటుంది. దాని ద్వారానే మనకు భాష నేర్చుకోవడం జరుగుతుంది స్వతసిద్ధంగా అని చెప్పింది ఎవరు? నోమ్ చోమ్స్కీ. సైకాలజీలో కూడా మనం చూసాము. భాషకు ఎన్ని రూపాలు ఉన్నాయి? వాగ్రూపము, లిఖిత రూపం అని చెప్పాము. భాషకు తొలి రూపం ఫస్ట్ రూపం ఏంటంటే వాగ్రూపమే. లిఖిత రూపం ఫస్ట్లో లేదు, తర్వాత వచ్చింది. తెలుగు లిపి దక్షిణ బ్రాహ్మీ లిపి నుంచి పుట్టడం అనేది జరిగింది. మన తెలుగు యొక్క లిపి దక్షిణ బ్రాహ్మీ నుంచి పుట్టడం జరిగింది. దక్షిణ బ్రాహ్మీ లిపి నుంచి పుట్టింది. ఇంపార్టెంట్. తెలుగు భాషకు బాల్య వ్యాకరణం అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాసింది ఎవరంటే చిన్నైసూరి. పరవస్తు చిన్నైసూరి గారు బాల వ్యాకరణం రాశారు. మానవుని వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన భాష విజ్ఞానానికి ఉపయోగపడే శబ్దం ఏది అంటే ధ్వని. ఇదంతా మనకి ఎలా ఉందంటే
బిట్స్ ఏ విధంగా అయితే వస్తాయో ఆ విధంగానే ఉంది. సో చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి. తెలుగు అకాడమీ పుస్తకము వీటి నుంచి ఆల్మోస్ట్ మీకు రావడం జరుగుతుంది. మానవుడి వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఓకే, ఈ భాషా విజ్ఞానానికి ఉపయోగపడేటువంటి శబ్దం ఏంటి అంటే ధ్వని. ఇక్కడ మనకి ఇదంతా ఇచ్చేసి డాష్ అంటారు. ధ్వని, వర్ణమా, అక్షరమా, ఓకే, స్థానమా, భాషన ఏదో ఒకటి ఇస్తారు మనకు. ధ్వని ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అర్థభేదక శక్తిని కలిగిన కనిష్ట ధ్వని రూపం ఏమిటి అంటే వర్ణం అండి. అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం ఏంటంటే వర్ణము. సపోజ్ మీకు ఇక్కడ వా ఉందనుకోండి, దీంట్లో ఏమేమి ఉన్నట్టు ఉవ్వు ప్లస్ ఆ ఉన్నట్టు, ఇదేమవుతుందంటే వర్ణం అనేది అవుతుంది. ఈ రెండు కలిపితే వర్ణము ప్లస్ అచ్చు కలిపితే మనకు ఒకటి ఏర్పడింది కదా, దీన్ని అక్షరం అంటామండి. ఓకే, వా అనేది ఏంటి, చూడడానికి ఎలా ఉంది మనకు షేపు, దీన్ని అక్షరం అంటాం. పలుకుతాం కదా, దాన్ని ధ్వని అంటాం మనం. వా అనిపై పలుకుతున్నాము. సో ఇవ్ అనేది ఏమవుతుంది, వర్ణం అవుతుంది. దానికి అచ్చు కలిగిందంటే, అచ్చు కలిపామంటే కనుక అది అక్షరంగా మారడం అనేది జరుగుతుంది. సో మనకి అడిగింది ఏంటి, అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట ధ్వని రూపం ఏంటి అంటే వర్ణము. దీనికన్నా కనిష్ట రూపం ఇంకా లేదు, ఇంకా విడగొట్టలేము. సో ఇదే లాస్ట్ మనకి. ఇంకా ఒక అచ్చు తప్పకుండా ఉండేటువంటి ధ్వని ఏంటంటే అక్షరము. ఒక అచ్చు కంపల్సరీ ఉంటుంది. ఇవ్ అనేది ఏమన్నా రూపం ఉంటుందా ధ్వని రూపము? సో ఉండదు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవ్వు ప్లస్ ఆ కలిపామంటే వా అవుతుంది. అదేవిధంగా ఇమ్ము ప్లస్ ఆ కలిపితే మా అవుతుంది. అదేవిధంగా కా ప్లస్ ఈ కలిపితే కీ అవుతుంది. సో ప్రతి దాంట్లోనూ అచ్చు ఉంది మనకి. సో ఇక్కడ మనకు ఒక అచ్చు తప్పకుండా ఉంటే ఆ ధ్వనిని ఏమంటామంటే అక్షరము అని చెప్పి అంటాము. వాగ్ ఉత్పత్తికి తోడ్పడేటివి ఏంటివి, మన నోట్లోంచి ఒక శబ్దంగా ధ్వని రావాలంటే మనకు ఏమి సహాయపడతాయంటే స్థానము, కరణము, ఆ రెండింటి మధ్య జరిగేటువంటి ఆ ప్రక్రియనే ప్రయత్నము. ఈ ప్రయత్నం ద్వారానే మనకు ఈ వాయిస్ అనేది, నేను మాట్లాడుతున్నానంటే ఈ వాయిస్ ఎలా వస్తుంది అక్షరాలు స్పష్టంగా అంటే ఆ స్థానం కరణాల మధ్య జరగడం వల్లనే, అంటే దాన్ని మనం ప్రయత్నం అంటాము. ప్రయత్నాలు జరగడం వల్లనే రావడం అనేది జరుగుతుంది. వాగ్ ఉత్పత్తికి తోడ్పడేటివి ఏంటి, స్థానము, కరణము, ప్రయత్నాలు. ధ్వని పుట్టేటువంటి ప్రదేశం ఏది అంటే స్థానం. మోస్ట్ ఇంపార్టెంట్. ధ్వని పుట్టేటువంటి ప్రదేశం ఏది అంటే స్థానం. కంఠం, తాళవ్యం, మూర్ధం, దంతమూల్యం, పై పెదవి ఇవన్నీ స్థిరంగా ఉంటాయండి, కదలవు. కింద పెదవి ఇలాంటివన్నీ కదులుతాయి మళ్ళా. అంటే మనకి ఇక్కడ స్థానం అనేది ఏంటంటే కదలనివన్నీ స్థానాలండి. కంఠం కానీ, తాలు కానీ, మూర్ధము, దంతమూలం, పై పెదవి వీలన్నిటిని మనం స్థానం అంటాము. వీటికి కరణము ఏదైతే ఉంటుందంటే మన నాలుక కానీ, కింద పెదవి ఇవన్నీ కరణాలు అవుతాయి. ఇవి కదలడం ద్వారా ఏమవుతుందంటే చూడండి, కరణాలు కదులుతూ కంఠం నుంచి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాన్ని తాకడం అనేది జరుగుతుంది. అందువల్ల వాగ్ ఉత్పత్తి అనేది జరగడం అనేది జరుగుతుంది కరణాలు కదలడం ద్వారా. ఈ స్థానము, కరణము ఇలా కదలడము వీటి వల్ల ఏర్పడడాన్ని మనము ప్రయత్నం అంటాము. ఈ కరణాలు ఏవేవి, నాలుక కదులుతుంది, కింది పెదవి కదులుతుంది, గలగర్తం లోపల ఉంటుంది కదా మనకు, అది గొంతుకాడ. సో అది మనకు ఉచ్చారణకు స్థాన కరణాలను సంయోగించేది ఏదంటే ప్రయత్నము. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ధ్వని పుట్టేటువంటి ప్రదేశం ఏది అంటారు, స్థానమా, కరణమా, ప్రయత్నమా అని. స్థానం. నెక్స్ట్ కదలకుండా ఉండి, ఓకే, గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాన్ని తాకింపచేసింది. ఇక్కడ చూడండి, ఇది సేమ్ దించడమైనా దించేస్తారు. కరణాలు కదులుతూ, డాష్ కదులుతూ కంఠం నుంచి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాన్ని తాకుతాయి. అందువల్లే వాక్ ఉత్పత్తి జరుగుతుంది. అంటే దేని ద్వారా అంటే కరణము. కరణాలు చూసినట్టయితే మనకు నాలుక, కింది పెదవి, గలగర్థం. ఇది కూడా అడుగుతారు. ఉచ్చారణకు స్థాన కరణాలను సంయోగించేది, మనం నోట్లోంచి ఉచ్చారణ రావడానికి ఈ రెండింటిని సంయోగించేది ఏంటి, ప్రయత్నము. అంటే కరణం వెళ్ళి స్థానాన్ని తాకడము, ఇదే మనము ప్రయత్నం అని చెప్తాము. గాలి ఊపిరితిత్తుల నుంచి కంఠబిల్లం ద్వారా పెదవులకు చేరేటప్పుడు పొందేటువంటి మార్పే ఏంటంటే ప్రయత్నము. సో రెండు మనకు రైట్ అనే చెప్పచ్చు. గాలి ఊపిరితిత్తుల నుంచి కంఠబిల్లం ద్వారా పెదవులకు పొందేటప్పుడు పొందే మార్పుని ఏమంటారు అంటే ప్రయత్నము. అచ్చులకు ఇంకో పేరు ఏంటి అంటే స్వరాలు, హల్లులకి ఇంకొక పేరు ఏంటంటే వ్యంజనాలండి. ఇదంతా నేను ఆల్రెడీ చెప్పాను. కంఠంతో పలికే అక్షరాలు ఏంటివంటే కంఠ్యాలు, దవడతో పలికేటువంటి అక్షరాలు తాళవ్యాలు, నాలుక అంగిటికి తగలడంతో పలికేటువంటి అక్షరాలు ఏంటివంటే మూర్ధన్యాలు, దంతాలతో పలికేటివి దంత్యాలు, పెదవులతో పలికేటివి ఓష్ట్యాలు. ఎగ్జాంపుల్ మీకు చూసుకోండి, కథ, ము, దా, ఓ. లోపల నుంచి రండి. ఫస్ట్ మీకు ఏముంది, మెడ కదా. సో మెడ చూడండి, కంఠం ఉంటుంది. తర్వాత మీకు ఏముంటుందంటే తాళవ్యాలు, దవడకాడికి రండి. ఓకే, నెక్స్ట్ ఏముంటుందంటే నాలుక అంగదశలో ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి మనకు, మూర్ధన్యం. ఓకే, నెక్స్ట్ దంతాలు, పళ్ళు ఉంటాయి. తర్వాత బయటికి చూసినట్టయితే పెదాలు ఉంటాయి. సో ఆర్డర్ కూడా ఇలాగే ఉంది. ఈ విధంగా మీకు గుర్తు లేకపోయినా కన్నా కా, తా, ము, దా, ఓ అని రాసేసుకోవాలి ఫస్ట్. సో కా, చ, ట,
టా తా పా ఇలా వరుసగా కూడా దానికి ఇది కూడా వరుసగానే ఉంటుంది. ఈ విధంగా మీరు ఇది కన్నా వరుసగా రాసుకున్నారనుకోండి, కా తా ము దా ఓ అనేది రాసుకున్నారంటే ఈజీగా ఇవి ఐడెంటిఫై చేయొచ్చు. మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే గా ఇచ్చేస్తాడు, ఇది దేనికి సంబంధించింది అని అడిగిస్తారు. సో కంఠ్యానికి సంబంధించింది. ఇంకా టఫ్గానే ఉంటాయండి, ఓన్లీ ఇదే కాదు. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్రెడీ నేను గ్రామర్ పార్ట్లు చెప్పేటప్పుడు కూడా చెప్పాను. కా చా టా తా పా, ఇక్కడ తా కూడా రావాలి, తా పా అని రాసేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఆ ఈలు ఉన్నాయి కదా అచ్చులు, ఆ అనేది ఇక్కడ రాయండి, ఈ అనేది ఇక్కడ రాయండి, ఊ అనేది మళ్ళీ లాస్ట్కి తీసుకెళ్ళిపోండి. మళ్ళీ రూరు ఉంది, సో రూరు ఇక్కడ 4, ఇంకొక రూరులు ఉంటాయి కదా ఇది ఇది. సో ఇవంతా మనకి ఇక్కడ. ఓకే, ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, సెకండ్, ఈ థర్డ్ తీసుకెళ్ళి లాస్ట్లో రాయండి, ఫోర్త్, ఫిఫ్త్. అంటే ఇక్కడ మనకు కచట తపలు అయిపోయినాయి, చచ్చా ఇవి అయిపోయినాయి, టట్టా డబ్బలు అయిపోయినాయి, తత్తదనలు ఇవన్నీ అయిపోయినాయి, హల్లులు. వాళ్ళు అచ్చులు కూడా మనం రాసేసాము. ఇంకేం మిగిలి ఉన్నాయి అంటే షా సా సహా ఉన్నాయి కదా. సో ఫస్ట్ వదిలేయండి, షా షా సా, హా అని వదిలేసి మధ్యలో పైన పక్క రాయండి. నెక్స్ట్ యా రా లా, ఇది మనకు సంబంధించి ఆర్డర్ అనేది ఇక్కడ అన్నీ ఇచ్చున్నారు. నేను ఆల్రెడీ గ్రామర్ పార్ట్లో కూడా చెప్పున్నాను చూడండి. వా అనేది ఏమవుతుంది అంటే మనకు దంత్యోష్టం అవుతుంది. వా అని పలకండి ఎలా ఉంది, పళ్ళు వచ్చి మన పెదాలు తాకుతున్నాయి, వా. ఓకే, ఈ విధంగా మనం వా అనేది ఏమవుతుంది అంటే దంతోష్టం అవుతుంది. అంటే దంతము అవుతుంది, ఓష్టము, సో రెండు కలిపిదాకా మనకు వస్తుంది కదా సౌండ్. సో అందుకే దంత్యోష్టం అని అంటాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్లో ఉన్నటువంటి వాటిని ఏమంటామండి, పంచమ అక్షరాలు మనం అనునాసికాలు అంటాము. కాచాట తాపాలని పరుషాలు అంటాము. గా జా డా దబలని మనము సరళాలు అని అంటాము. ఇది మనకు తెలిసిందే. పరుషాలు సరళాలు కానివి ఏంటివి స్థిరాలు. ఎందుకనేది వీటిని అంటామంటే ఇక్కడ కచట తప్ప ఉంటుంది, ఇక్కడ ఒత్తుగా ఉంటుంది, ఇక్కడ గజడ దబలు ఉంటాయి, ఇక్కడ ఒత్తుగాలు ఉంటాయి, ఇక్కడ మనకు లాస్ట్ అనునాసికాలు ఉంటాయి కదా. ఇక్కడ మనకు సందుల్లో చూసినట్టయితే కాచాట తప్పులు గజడ దబలుగా మారుతాయి. సో ఇలాగ మనకు వ్యాకరణం ప్రకారం మారుతూ ఉంటాయి కదా. సో వీటిని తప్ప మిగతా ఇవేమి మారవు. దీని బదులు ఇది రావడం అదేం జరగదు. ఓన్లీ కచట తప్పల బదులు గజట దెబ్బలు మాత్రమే చూస్తూ ఉంటాం మనము సందుల్లో. సో అందుకే ఇవి ఎప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని తప్ప. ఓకే, మిగతా ఈ ఒత్తుగా లైన్స్ని ఈ అన్నాసికాన్ని మనం ఏమంటామంటే స్థిరాలు అంటాం. అయితే స్థిరంగా ఉంటాయి, వ్యాకరణంలో కూడా ఎక్కడ మారవు అని అర్థము. ఓకే, పరుష సరళాలు కానివి ఏంటివి, మిగతావన్నీ స్థిరాలు. అంత్యస్థాలు అంటే యారా లావా. ఓకే, ఊష్మాలు అంటే శాససహ. ఇది డైరెక్ట్ బిట్ అడిగేశారు ఇక్కడ మనకి. నెక్స్ట్ ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి అచ్చులు ఏమిటి అంటే వివృతాలు. ఇంకొకటి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ శ్వాసాత్మకాలు నాదాత్మకాలు. శ్వాసాత్మకాలు నాదాత్మకాలు అంటాము. ఇక్కడ మనకు ఉన్నాయి కదా కాచాట తపలు, ఓకే, ఒత్తు కచ్చట తపలు. ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఈ రెండు లైన్స్ మొత్తాన్ని మనము శ్వాసాత్మకాలు అంటాం. అంటే ఏంటివంటే నాదతంత్రులు ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ గొంతుకాడ అవి అనేది కదలవండి, ఆ శ్రదనం అనేది చెందవు. సో అందుకే మనము వీటిని శ్వాసాత్మకాలు అంటాం. ఒకవేళ శ్రదనం చెందినాయి అనుకోండి, కొంచెం వైబ్రేట్ అనేది వైబ్రేట్ అనేది అయిందనుకోండి, దాన్ని మనం నాదాత్మకాలు అంటాం. ఈ కొత్తుకాలు అయిన కాకుండా మిగతా 3 లైన్స్ ఉన్నాయి కదా, గజ్జడ దెబ్బ, ఒత్తు గజ్జడ దెబ్బ, అనునాసికాలు, వీటన్నిటిని మనము నాదాత్మకాలు అంటాం. పలికి చూడండి కావాలంటే. ప్లస్ అచ్చులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన నాదాత్మకాలు అవుతాయి. ఊష్మాలు ఉన్నాయి కదా శ్వాస సాహా, చూడండి ఏమన్నా శ్వాసకు సంబంధించి వస్తుంది, ఎక్కడ నీకేమన్నా లోపల శ్రతనం చెందట్లేదు కదా నాదతంత్రులు. సో అందుకే మనం ఊష్మాలు అనేటివి కూడా మనము శ్వాసాత్మకాల గురించి చెప్పుకుంటాం. డయాగ్రామ్ ఈ విధంగా వేసుకోండి, మీకు బాగా గుర్తుండేస్తుంది. అచ్చులు, లాస్ట్ గజడ దెబ్బలు, ఒత్తు గజడ దెబ్బలు, అనునాసికాలు నాదాత్మకాలు అయితే, కాచాట తపలు అది ఒత్తు కచ్చట తపలు శ్వాసాత్మకాలు అవుతాయి. ప్లస్ ఊష్మాలు కూడా శ్వాసాత్మకాలు అవుతాయి. మనకు బిట్ ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ ఇచ్చారు కదా, ఈ విధంగా మనకి ఇక్కడ గా అనేది ఇచ్చేసి కింద ఏమిస్తారంటే కంఠ్య నాదాత్మకం. ఓకే, ఈ విధంగా అడుగుతారు. కంటే నాదాత్మకంగా కొంత ఎక్స్ట్రా కూడా వేయచ్చు, హల్లు కిందకి వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా మనకి ఓకే చాలా టఫ్గా అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఈ ఏ ఐ వీటిని మనం కంఠ తాళవ్యాలు అంటాము. ఓ అవుని మనము కంఠోష్టాలు అంటామండి. ఆల్రెడీ గ్రామర్ పార్ట్లు చెప్పున్నాను, చూడండి వాళ్ళంటే చూడండి, అక్కడ ఇంకా ఈజీగా చెప్పున్నాను మీకు. ఇక్కడ వివృతాలు ఏమేమి అవుతాయంటే ఆ అవుతాయి. వివృతాలు అంటే ఏంటి, పెదవులు దూరంగా ఉండాలంట. పెదవులు దూరంగా మనకు ఆ పలకండి ఒకసారి, ఆ పెదాలు దూరంగా వెళ్ళిపోతున్నాయి, పైకి కిందికి వెళ్ళిపోతుంది. సో అవి మనకు వివృతాలు అంటాము. అర్ధ వివృతాలు అంటే మరీ ఎక్కువ దూరంగా వెళ్ళిపోకుండా మీడియంగా ఉంటుందండి, అంటే కొంచెం పెదవులు అనేవి కొంచెం దగ్గరగా ఉంటాయి. సంవృతాలు అంటే పెదవులు అర్థ వివృతి స్థితి కాదంటే మరింత దగ్గరగా ఉంటుంది, దీనికంటే మరింత దగ్గరగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, అర్ధ వివృతాలు అంటే ఏ ఓ
చూడండి ఇక్కడ కొంచెము అలాగా ఎక్కువ విడిపోలేదు, ఎక్కువగా కిందికి కొంచెంచిపోలేదు. ఓకే, ఇది అర్ధ వివృతాలు. సంవృతాలు పలికినట్టయితే ఈ ఈ ఉ ఊ, ఒకసారి పలికి చూసినట్టయితే ఈ ఈ ఉ ఊ పెదాలు అనేటివి కొంచెం దగ్గరగా ఉన్నాయి పైన దాంతో పోల్చుకుంటే, అర్ధ వివృతాలతో పోల్చుకుంటే. సో అవన్నీ మనకు సంవృతాలు. పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి అచ్చుల్ని మనం ఏమంటామంటే వర్తులితాలు అని అంటామండి. వర్తులితాలు అంటే పెదవులు మనం పలికినప్పుడు గుండ్రంగా ఉంటాయంట. ఒకసారి పలికి చూద్దాము. ఉ ఊ ఓ ఓ ఎలా ఉంది పలుకుతా ఉంటే, గుండ్రంగా ఉంది కదా మన పెదాలు అనేటివి. మీరు పలికి చూస్తే కానీ అర్థం కాదు. పెదవులు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలని మనము అవర్తులితాలు. వర్తులితం అంటే ఏంటి, మామూలుగా ఇలా రౌండ్ ఉండాలి అని. సో ఇక్కడ అయితే మనకు రౌండ్గా ఉంటున్నాయి పెదాలు. ఇక్కడైతే మనకు నిరోష్ట్యాలు, అవర్తులితాలు అంటే ఏంటివంటే రౌండ్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ ఈ చూడండి అడ్డంగా వెళ్ళిపోతున్నాయి పెదాలు అనేటివి. ఏ ఏ పై పెదం పైకి వెళ్ళిపోతుంది, కింద పెదం కిందికి వెళ్ళిపోతుంది. ఈ అంటే అడ్డంగా వెళ్ళిపోతుంది, ఏ అంటే నిలువుగా వెళ్ళిపోతుంది. సో ఇది మనకు అవర్తులితాలు. నెక్స్ట్ ఇక్కడ మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఆ అని ఇస్తాడండి. ఆ అనేది దేని కిందికి వస్తుంది అని అడుగుతారు. కింద ఆప్షన్స్లో ఏమొస్తుందంటే మనకు వివృతాలు. ఓకే, ఇక్కడ మనం పైనుంచి చూసుకుంటూ వద్దాము. కంఠ, ఓకే, నాదాత్మక వివృతం కంఠం అవుతుంది. దీని ప్రకారము నాదాత్మకం, ఇది ముందు చెప్పాను కదా, శ్వాసాత్మకాలు నాదాత్మకం అవుతుంది. వివృతం అంటే మనకి ఇక్కడ పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి అచ్చులు. సో దాని కిందకి కూడా వస్తుంది. ఆకి రైట్ ఆన్సర్ ఏంటంటే ఇది. మనకు ఆప్షన్స్లో నాదాత్మకాలు బదులు శ్వాసాత్మకాలు ఇవ్వడము, వివృతాలు బదులు అర్ధ వివృతాలు ఇవ్వడము, ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో ఆన్సర్ అనేది కరెక్ట్గా కనుక్కోవచ్చు. ఇవన్నీ మీకు క్లారిటీ ఉందంటే కనుక. మీకు నేను చెప్పాను కదా రూలు, ఇప్పుడు మనకు పేరులోనే ఉండిపోయింది అదంతా. ఓకే, మీరు ఇక్కడ వెంటనే పలికారంటే అప్పుడే గుర్తొచ్చేస్తుంది. నెక్స్ట్ లిఖితమై గ్రంథస్థమైనటువంటి భాషనే మనం ఏమంటామంటే గ్రాంధిక భాష అంటామండి. ప్రాచీన సాహిత్య సంపదకు నెలవైన భాష ఏదంటే గ్రాంధిక భాష. పూర్వం మనకి ఎక్కువ ప్రాచీనంలో ఎక్కువ ఈ భాషను యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, గ్రంథస్థమైన భాషనే మనం గ్రాంధిక భాష అంటాము. నెక్స్ట్ జనం వ్యవహారంలో వాడేటువంటి భాషనే మనం వాడుక భాష, వ్యవహారిక భాష అంటాం. పేరులోనే ఉంది. వ్యవహారిక భాష కోసం ఉద్యమించింది ఎవరంటే గిడుగు వెంకట రామ్మూర్తి గారు మనకు వ్యవహారిక భాష కోసం ఉద్యమించడం అనేది జరిగింది. ఇంపార్టెంట్. ఒక భాషలో ఉన్న ఆలోచనలు, భావాలను మరొక భాషలోకి ప్రకటించే పద్ధతే భాషాంతీకరణం లేదా అనువాదం అని అంటాము. ట్రాన్స్లేషన్ అంటాం కదా. ఒక భాషలో ఉన్నటువంటిది ఇంకొక భాషలోకి ఆ ఆలోచనలు కానీ అవన్నీ మనము ట్రాన్స్లేట్ చేస్తున్నాం. ఇంగ్లీష్లో ఉండేది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం, తెలుగులో ఉండేది హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం, వీటన్నిటిని మనం ఏమందామంటే అనువాదం అంటాం, ట్రాన్స్లేషన్ అంటాము. నెక్స్ట్ అనువాద రకాలు. ఎన్ని రకాల అనువాదాలు ఉన్నాయి? సమాచార అనువాదం, సమాచారాన్ని అనువాదం చేయడం. సాహిత్యాన్ని అనువాదం చేయడం. కవిత్వానికి సంబంధించినటువంటిది అనువాదం చేయడము. ఇప్పుడు వైజ్ఞానిక సాంకేతిక గ్రంథాల అనువాదం చూడండి. మూలానికి కట్టుబడి చేసే అనువాదాన్ని ఏమంటామంటే మూల విధేయ అనువాదం అంటాం. వైజ్ఞానిక పరంగా చూసినట్టయితే సాంకేతిక గ్రంథాల అనువాదం అంటాము. మూలానికి కట్టుబడి చేసేటువంటి అనువాదాన్ని మనం మూల విధేయ అనువాదం అని అంటాం. మూలానికి కట్టుబడి చేసే అనువాదాన్ని డాష్ అంటారు అని అడుగుతారు. సో మూల విధేయ అనువాదం, సాంకేతిక గ్రంథాలు, ఇక్కడ సమాచార అనువాదం, సాహిత్య ఇలాంటివన్నీ ఇస్తారు. మూలంలోని ప్రధాన అంశాన్ని స్వీకరించి అనువాదకుడు కొంత స్వతంత్రాన్ని జోడించి తన లక్ష్య భాషలోకి రాయడానికి జరుగుతుంది. ఇది మనకు స్వేచ్ఛానువాదం అని అంటామండి. అంటే మూలంగా ఉన్నటువంటి ఒక ప్యాటర్న్ తీసుకుంటాడు, అనువాదం చేస్తాడు, దాంట్లో ఉండేది ఉన్నట్టు కొంచెము సొంత మాటలు కూడా కలుపుతాడు, కొంత స్వతంత్రంగా కూడా కొన్ని కలపడం అనేది జరుగుతుంది. సో దాన్నే మనము అంటే తను కొంచెం కలిపాడు అంటే తనకి స్వేచ్ఛ ఉన్నట్టుగానే కదా, స్వేచ్ఛ ఉంటేనే కదా మనకు ఆ ట్రాన్స్లేట్ చేయడంలో, అది కవిత్వం రాయడంలో స్వేచ్ఛ తనకి ఇచ్చారు కాబట్టే మార్చడానికి. సో అది మనకు పేరులోనే ఉంటుంది చూడండి. తన స్వంతంగా జోడించి అన్నారంటే మనకు స్వేచ్ఛ అనువాదం అని చెప్పచ్చు. ఎవరు కృషి వల్ల భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో సాగింది అంటే లార్డ్ మెకాలే కృషి వల్ల అండి. లార్డ్ మెకాలే భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో సాగడానికి కారణం ఎవరు అంటే లార్డ్ మెకాలే. త్రిభాషా సూత్రం ప్రతిపాదించినటువంటి సంవత్సరం 1966. ఈ తెలుగు అకాడమీ పుస్తకం బేస్ చేసుకుని మనకు 1966 ఇచ్చారు. భాషాపరంగా నన్నయ్య గారు నారాయణ భట్టుని ఏమని కీర్తించారు అంటే ఆంధ్ర భాషా కవిశేఖరుడు అని చెప్పి పిలవడం అయితే జరిగింది. భాషాపరంగా నన్నయ్య గారు నారాయణ భట్టుని అండి. ఓకే, ఆంధ్ర భాషా కవిశేఖరుడు అని పిలిచారు. నన్నయ్య రచించిన ఏ శాసనంలో ఆంధ్ర శబ్దం భాషావాచికంగా ఉంది అంటే నందంపూడి. రచించింది ఎవరు? నన్నయ్య. దీంట్లోనే మనకు ఆంధ్ర
శబ్దం వాచకంగా ఉంది. శాసనం పేరు నందపూడి శాసనం. తెలుగున రచయింపు మదిక ది యుక్తి మెయిన్ అని మహాభారతంలో పేర్కొన్నది ఎవరు? నన్నయ్య భట్టు. వాస్తవానికి వ్యవహారిక భాష అనేది ఏంటంటే జీవత్ భాష అండి. ఓకే, గ్రాంధిక భాషనే ఇంకొక విధంగా ఏమంటామంటే కావ్య భాష అని అంటాము. అదే వ్యవహారిక భాషనైతే జీవత్ భాష అంటాము. ప్రజలు తమ భాష అవసరాలను ఉపయోగించే భాష ఏదంటే వ్యవహారిక భాష. అంటే మనము డైలీ యూజ్ చేసేటువంటి ఈ వ్యవహారికంగా యూజ్ చేసేటువంటి భాషనే మనం వ్యవహారిక భాష లేదా వాడుక భాష అని అంటాము. ఆధునిక ఆంధ్ర రచనాకర్త ఎవరంటే గురుజాడ అప్పారావు. ఆధునిక ఆంధ్ర రచనాకర్త ఎవరంటే గురుజాడ అప్పారావు. గ్రామ్యవాద విమర్శనం రాసింది దీనికి మనం చూసినట్టయితే పానుగంటి లక్ష్మీ నరసింహం. గ్రామ్యవాద విమర్శనం. గ్రామ్యమా గ్రాంధికమా అన్నది ఎవరంటే మనకి ఇక్కడ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. ఒక మండలం లేదా ప్రాంతంలో మాట్లాడే భాషనే మనం మాండలిక భాష అంటాం. సేమ్ బిట్ టెట్లో రిపీట్ అయింది మొన్న రాసినటువంటి టెట్ సెషన్స్లో. ఒక మండలం లేదా ప్రాంతంలో మాట్లాడే భాష మాండలిక భాష. ప్రీవియస్ డిఎస్సి బిట్ కూడా వచ్చిందండి ఇదే సేమ్. మాండలిక భాషను ఉపభాషగా ప్రాదేశిక భాష అని కూడా పిలుస్తారు. మాండలిక భాషను ఉపభాష అని పిలుస్తారు, ప్రాదేశిక భాష అని కూడా పిలుస్తారు. వ్యవహారిక భాషను వాడుక భాష అంటాము లేదా జీవత్ భాష అంటాము. గ్రాంధిక భాషని కావ్య భాష అని కూడా అంటాం. చూసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు మాండలిక భాషకు వ్యవహారిక భాషకి. ఓకే, ఇది మండలము లేదా ఆ ప్రాంతానికి సంబంధించి మాట్లాడేటువంటిదండి. ఓకే, ఉపభాష లేదా ప్రాదేశిక భాష అంటాం. పూర్వ మండలంలో జిల్లాలు చూసినట్టయితే కళింగ దేశం, శ్రీకాకుళం, విశాఖ. దక్షిణ మండలంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం. ఉత్తర మండలంలో తెలంగాణ, మహబూబ్ నగర్. మధ్య మండలంలో ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణ. ఈ మోస్ట్ ఇంపార్టెంట్. దక్షిణ మండలంలోని జిల్లాలు ఏవి క్రింది వానిలో లేదా లేనిది ఏది అని అడుగుతారు. ఆల్మోస్ట్ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఇచ్చి విశాఖ ఇస్తారు. సో విశాఖ అనేది పూర్వ మండలంలో ఉండేది మనకు. ఓకే, పూర్వ మండలంలో అయితే కళింగ, శ్రీకాకుళం, విశాఖ. ఓకే, దక్షిణ అన్నారు కదా, సో దక్షిణ సైడ్ రాసుకోండి. ఇక్కడ మనకి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం. ఉత్తర మండలం తెలంగాణ, మహబూబ్ నగర్. మధ్య మండలంలో జిల్లాలు చూసినట్టయితే ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణ. నెక్స్ట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్, పాఠ్య పుస్తకాలలో ఉండాల్సిన భాష ఎలా ఉండాలి అంటే శిష్ట వ్యవహారికంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఓన్లీ వ్యవహారికం కాదు, శిష్ట వ్యవహారికంగా ఉండాలి. మూడుది కూడా మనకు ప్రీవియస్ బిట్ అండి. గురుజాడ కన్యాశుల్కం రచన కాలము. కన్యాశుల్కం రాసింది ఎవరంటే గురుజాడ అప్పారావు. 1896లో రాయడం అనేది జరిగింది. వ్యవహారిక భాషను గాంధిక భాషావాదులు ఏమన్నారు అంటే గ్రామ్యం అన్నారు. గ్రామ్యం, ఇది కూడా ఇంపార్టెంట్. గ్రామ్యవాద విమర్శనం గ్రామ్యమా గాంధికమా అనేది ఎవరు? మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. గ్రామ్యవాద విమర్శనం పానుగంటి లక్ష్మీ నరసింహం. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వేదం వెంకటరాయ శాస్త్రి రచించిన నాగానందం అనే నాటకంలో నీచ పాత్రలకు ఉపయోగించిన భాష ఏంటంటే వ్యవహారిక భాషను ఉపయోగించారు. వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1910. ప్రారంభించింది మనకు ఎవరు? గిడుగు వెంకట రామమూర్తి గారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఇచ్చారు కాబట్టి సో ఇంపార్టెంట్. 1910. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు ఉత్తమమైన పద్ధతి ఏంటి? సన్నివేశ పద్ధతి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ప్రీవియస్ బిట్. ద్వితీయ భాషగా తెలుగు బోధించడానికి ఉత్తమమైన పద్ధతి ఏంటి? సన్నివేశ పద్ధతి. ఒక సన్నివేశాన్ని కల్పించి దాంట్లో మీరు ఈ లాంగ్వేజ్ మాట్లాడండి, ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి సన్నివేశాన్ని చేయమని చెప్పాలి. సో అప్పుడు మనకు ఆ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ విధంగా మనము సెకండ్ లాంగ్వేజ్ని నేర్పించవచ్చు ద్వితీయ భాషగా తెలుగు బోధించాలంటే. ఓకే, శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం ఏది అంటే మాతృభాష అని అన్నది ఎవరు? మహాత్మా గాంధీ గారు అన్నారు. తన లోపల అభిప్రాయాలన్నీ మనం ఇప్పుడు మన మాతృభాషలో వెల్లడిస్తేనే కదా ఉన్నది ఉన్నట్టు మనం బయటకు చెప్పగలుగుతాము. ఇంగ్లీష్లో కానీ మనకు రానిటువంటి హిందీలో కానీ చెప్పాలంటే ఏదో ఒకసారి మన భావం అనేది వ్యక్తం చేయడం తప్పు అవుతుంది. సో అందుకే చెప్తున్నాడు గాంధీ గారు మాతృభాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. డెఫినేషన్ ఇచ్చేసి ఎవరన్నారు అని అడుగుతారు. మహాత్మా గాంధీ. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలు కాదే అన్నది ఎవరు? శ్రీనాథ మహాకవి. ఇక్కడ చూసినట్టయితే సెకండ్ లైన్లో వచ్చింది దేశ భాషలందు తెలుగు లెస్స అనేది. ఇక్కడ చూడండి శ్రీకృష్ణ దేవరాయలు రాసింది అయితే లాస్ట్లో వస్తుంది దేశ భాషలందు తెలుగు లెస్స. ఓకే, తెలుగు తేలయున్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగో కండ ఎల్ల నృపులు గొలువ
నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. చూసుకోవాలి. సెకండ్ లైన్లో వచ్చేది శ్రీనాథుడు. ఓకే, ఫోర్త్ లైన్లో వస్తే కనుక శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలను తెలుగు లెస్స ఉంది కదా అని చెప్పి మనం వెంటనే చూసుకొని పెట్టుకోవాలండి, వెంటనే పెట్టేయకుండా. పిల్లలు మనసులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే విద్యను బోధించాలి అని చెప్పింది ఎవరంటే కవి సామ్రాట్ విశ్వనాథ. పిల్లల మనసు వచ్చి బాగా వికసించి వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చి స్వతంత్ర అవగాహన చేసుకోగలను వేరే భాషలో అయినా అనిపించినప్పుడు అనిపించినంత వరకు మాతృభాషను బోధించాలి. పిల్లవాళ్ళు ఆ ధైర్యం వచ్చినాక, ఆ పరిపక్వత మెచ్యూరిటీ వచ్చినాక మళ్ళీ మాతృభాష కన్నా వేరే భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పింది ఎవరంటే కవి సామ్రాట్ విశ్వనాథ. ఓకే, జ్ఞాన రంగంలో ఉండే అంశాలు ఏంటివి? జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం, దీన్నే మనం వినియోగం అంటాం. ఆలోచన, విశ్లేషణ, సమస్య పరిష్కారం. తెలుగు పరంగా చూసుకుంటే జ్ఞానం నుంచే ఏర్పడేది ఏది అంటే అవగాహన. జ్ఞానం ఉంటేనే మనకు జ్ఞానం నుంచి అవగాహన ఏర్పడడం జరుగుతుంది. అవగాహన వచ్చిన తర్వాత మనకి ఏదైనా ఒక రియల్ లైఫ్లో మనం దాన్ని వినియోగించడం కానీ ఇంకో ప్రాబ్లంకి మనం యూజ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. సో అదే మనం అనుప్రయుక్తం లేదా వివేచన అని చెప్తాము. ఓకే, మనకు తర్వాత వచ్చేది ఏంటంటే విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అని వస్తుంది. ఓకే, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. భాషా జ్ఞానం వినియోగం లేదా అనుప్రయుక్తం అన్న వినియోగమే విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. జ్ఞానం నుంచి ఏర్పడేది అవగాహన అండి. మానసిక చలనాత్మక రంగంలో ఏమేమి ఉంటాయంటే చేతి రాత, అంటే తెలుగు పరంగా చూసుకుంటూ చెప్తున్నారు. చేతిరాత, భాషణము, వ్యాయామము, ప్రయోగశాల కృత్యాలు, సాంకేతిక విద్య ఇవన్నీ మానసిక చలనాత్మక రంగానికి వస్తాయి. యాంత్రిక, అనువర్తిక నైపుణ్యాలకు సంబంధించిన రంగమే ఏది అంటే మానసిక చలనాత్మక రంగము. యంత్రాలు ఏ విధంగా యూజ్ చేయాలి, నైపుణ్యాలకు సంబంధించి స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హస్తలాఘవం అంట, అవన్నీ మనకు మానసిక చలనాత్మక రంగంలో ఉంటుంది. భావావేశ రంగంలో అయితే మన భావాలకు ఎక్కువ, ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేదంతా ఉంటుందండి. ఓకే, భావావేశ రంగం చూసినట్టయితే ఈ జ్ఞానం, అవగాహన, మానసిక చలనాత్మక నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కలిగిన సంస్కారం వల్ల విద్యార్థి ఈ రంగంలో ప్రవేశిస్తాడు. ఏది? భావావేశ రంగంలోకి. నెక్స్ట్, ప్రథమ భాషగా తెలుగు బోధన ఉద్దేశాలు. ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగును బోధించాలి అంటే బోధన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అర్థగ్రహణం, అభివ్యక్తి, గుణ వివేచన. అర్థగ్రహణం అంటే అర్థాన్ని గ్రహించేలా చేయడము, వాడు అర్థం చేసుకున్నాన్ని వ్యక్తీకరించేలా చేయడము. గుణ వివేచన చేయగలగాలి. జ్ఞానం, ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడాన్ని మనం ఏమంటామంటే జ్ఞానం అంటాం. జ్ఞానంలో ఏమేమి అంశాలు ఉంటాయంటే విషయ జ్ఞానం ఉంటుంది, భాషా జ్ఞానం ఉంటుంది, సాహిత్య జ్ఞానము ఉంటుంది. విషయ జ్ఞానం అంటే ఏంటి? పాఠ్య విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానము. ఓకే, ఇతివృత్తం, కవి పరిచయం, కవి కాలాలు, ఇవన్నీ మనకు విషయ జ్ఞానానికి సంబంధించినటివి. భాషా జ్ఞానం అంటే మనకు పేరులోనే ఉంది, భాషకు సంబంధించిన జ్ఞానం అండి. అంటే మనకి ఇక్కడ సందులు, సమాసాలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి వ్యాకరణం పరంగా చూసుకుంటే. భాషా జ్ఞానంలో ఉండే అంశాలు ఏమేమి ఉంటాయంటే కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు, నుడికారాలు. అంటే మనకు సపోజ్ ఈ వ్యాకరణ అంశాలు ఏవైతే ఉన్నాయో సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు ఇలాంటివన్నీ మనకు ఇందులో ఉంటాయి భాషా జ్ఞానంలో. సాహిత్య జ్ఞానం కిందకి ఏమేమి వస్తాయి అంటే సాహిత్య జ్ఞానంలో లక్ష్యాలుగా ఉండే అంశాలు ఏంటివి అంటే కావ్యాలు, ఇవన్నీ సాహిత్యాలు కదా. నాటకము, కవిత్వము, గేయము, గద్య రచన, పద్య రచన, వచన కవిత, గజల్స్ ఇలాంటివన్నీ మనము సాహిత్య జ్ఞానం కిందికి రావడం అనేది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? విషయానికి సంబంధించి విషయ జ్ఞానము, భాషా జ్ఞానం అంతా గ్రామర్ పార్ట్ సంబంధించి, సాహిత్యం అంటే కావ్యాలు, నాటకాలు ఇవన్నీ మనకు ప్రక్రియలు కదా. సో ఇలాంటివన్నీ మనకు సాహిత్య జ్ఞానం కిందికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని కానీ భాషా మౌలికాంశాలు కానీ అర్థం చేసుకోవడాన్ని మనం ఏమంటాం? అవగాహన. పేరులోనే ఉంది మనకు, అర్థం చేసుకోవడం. కనుక అడుగుతారు, విద్యార్థి తనకి ఇచ్చిన విషయాన్ని కానీ భాషా మౌలికాంశాలు కానీ అర్థం చేసుకోగలడు. కింది వానిలో విద్యార్థి ఏ లక్ష్యాన్ని సాధించాడు అని అడుగుతారు. జ్ఞానాత్మక రంగంలో భాగంగా అవగాహన. భాషా సాహిత్య పరిచయం వల్ల భాషపై అభిరుచి కలిగి ఉంటాడు. దీన్ని మనం ఏమంటామంటే భాషాభిరుచి అంటాం, పేరులోనే ఉంది. హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది ఏమిటి? హృదయానికి చెందింది, భావావేశ రంగానికి అనువైంది. ఓకే, రసానుభూతి ఇంపార్టెంట్. సాహిత్యంలో ఆనందం కలిగించిన విషయాలను, కవులు రచనా శైలిని,
భావ వ్యక్తీకరణ విధానాలను అభినందించడము ఏంటి అంటే రసానుభూతి. సాహిత్యంలో ఆనందం కలిగించే విషయాలను కవులు భలే రాస్తారు కదా, సో దాన్ని పిల్లవాడు పొగడము అంటే భలే రాస్తాడు, ఎంత బాగుంది ఇలా అనడము. భావ వ్యక్తీకరణ విధానాలను అభినందించడము, అతను భావాన్ని వ్యక్తం చేసినటువంటి ఆ పద్ధతిని అబ్బా భలే పోల్చి చెప్పాడు, భలే పోలిక చెప్పాడు, ఇలాగ మనకి తన సాహిత్యాన్ని పొగుడుతూ ఉంటారు కదా. సో అందులో కనిపించేటువంటిది ఏంటి అంటే మనకు రసానుభూతి. హృదయానికి చెందినదే ఈ భావావేశ రంగానికి అనువైనది రసానుభూతే. ఇలాగ ఇది కూడా మనకు సేమ్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్లో వచ్చాయండి, రెండు కూడా మనకు ప్రీవియస్ బిట్లో. ఇది ఓన్లీ తెలుగు అకాడమీ బుక్కే, దీంట్లోంచే వచ్చాయి చూడండి ఆల్మోస్ట్. నెక్స్ట్ అండి, కవి గురించి కానీ అంశంపై కానీ ఓకే, ఒక కవి గురించి కానీ లేదా ఒక అంశం పైన విద్యార్థి ఏర్పరచుకున్నటువంటి ఆ అభిప్రాయాన్ని ఏమంటామంటే వైఖరి అంటాం. ఓకే, నెగిటివ్ అయినా కావచ్చు, పాజిటివ్ అయినా కావచ్చు. ఒక కవి గురించి కానీ లేదా ఒక అంశం ఏదైతే ఉంటుందో దాని గురించి దానిపైన కానీ వీడు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉంటుందో దాన్ని వైఖరి అని అంటాము. మనిషిగా తీర్చిదిద్దువాడు ఉపాధ్యాయులు అన్నది ఎవరంటే జాన్ ఆడమ్స్. ఓకే, మనిషిగా తీర్చిదిద్దేవారు ఎవరు అంటే ఉపాధ్యాయుడు అని అన్నది ఎవరు, జాన్ ఆడమ్స్. ప్రపంచంలో అత్యున్నత ప్రాధాన్యం గల ఉపాధ్యాయ వృత్తిని నేను విశ్వసిస్తున్నాను అని అన్నది ఎవరంటే టిన్ డాల్ట్. ఓకే, అత్యున్నత ప్రాధాన్యం గల ఉపాధ్యాయ వృత్తిని నేను విశ్వసిస్తున్నాను అన్నది టిన్ డాల్ట్. ఇంపార్టెంట్, ఇవి ఇచ్చేసి మనకి ఎవరు అన్నారని ఇస్తారు. బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నవారు, జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అని అన్నది ఎవరు, ఇలా విమర్శించింది ఎవరు, ఉపాధ్యాయుల్ని కాళిదాస్ అండి. ఓకే, బోధనను కేవలం వీళ్ళు సంపాదించుకోవడానికి ఉపాధి కోసమే ఎంచుకున్నారు కానీ జ్ఞానాన్ని పక్కన వాళ్ళకి పంచాలి అనే ఉద్దేశంతో కాదు, దానికి కూడా విలువ కట్టి వీళ్ళు అమ్ముకున్నారు అని చెప్తున్నాడు. ఎవరంటే కాళిదాసు. నెగిటివ్గా చెప్పాడు ఇదంతా మనకు ఉపాధ్యాయుల గురించి, కాళిదాస్ అండి. భాషోపాధ్యాయుని ప్రత్యేక లక్షణాలు ఏంటివి అంటే ఎలా ఉండాలి అంటే, భాషను బోధించాలి అంటే నీ స్వరం బాగుండాలి ఫస్ట్. ఉచ్చరించడము, ఆ పదాలు అనేటివి షాను సాగాను పలకడం అలాంటివి చేయకుండా ఉచ్చారణ బాగుండాలి. సంస్కృత పరిరక్షణ, పఠన నైపుణ్యం బాగుండాలి. భాషాభిజ్ఞత, సాహిత్య పరిచయం, ఇవన్నీ మనకు ప్రత్యేక లక్షణాలుగా చెప్పచ్చు. భాషా ఉపాధ్యాయుడికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలు ఏంటివి అని అడుగుతారు, లేదా కానిది ఏంటి అని కూడా అడుగుతారు. స్వరం, ఉచ్చారణ, సంస్కృత పరిరక్షణ, పఠన నైపుణ్యం, భాషాభిజ్ఞత, సాహిత్య పరిచయము. ఇది మనకు సంబంధించి ఫస్ట్ యూనిట్ అయితే దీంతో కంప్లీట్ అవుతుంది. నేను మీకు బిట్స్ అనేటివి ఆల్రెడీ నేను పెట్టేస్తున్నాను. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా పెట్టున్నాను, ఒకసారి అది కూడా చూసేయండి ఈ లెసన్ విన్న తర్వాత. ఇలా అయితే మీరు ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతారు. ఇక చూడండి, భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి వచ్చింది, ఫస్ట్లోనే చెప్పాం భాష. పలు భాషణ అలవాట్లతో కూడిన సంశ్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పింది ఎవరు, సంశ్లిష్టము అనేది ఎవరు చెప్పారు, హాకెట్. ఇద్దరు ఏం చెప్పారు, బుద్ధి లేదని చెప్పాము, బుద్ధిజీవులకు అని చెప్పాము. ఆదిమ మానవులు పశుపక్షాదుల అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పే వాదం ఏంటంటే బహుబహువాదం. దీన్నే మనము ధ్వన్యానుకరణ వాదం అని కూడా అంటాం. పెద్దవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టేటువంటి అచ్చులు ఏమిటి, దీనికన్నా దగ్గర అయితే సంవృతాలండి, పెదాలు చాలా దగ్గరికి వచ్చేస్తాయి. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు. ఆప్షన్ ఏ దవే, ఆర్హెచ్ దవే. భాషాపరంగా ఆంధ్ర భాషా కవిశేఖర అని నన్నయ్య ఎవరిని కీర్తించాడు, నారాయణ భట్టు. ఈ బిట్స్ అని చెప్పున్నాను నేను ఆల్రెడీ తెలుగు మెథడాలజీలో, సో చూడండి ఒకసారి. నెక్స్ట్ భాషా నైపుణ్యాలు నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. స్పీడ్ మోడ్ పెట్టుకొని వినేసింది, మీరు కంప్లీట్ అయిపోతుంది. చాప్టర్స్ అన్నీ చెప్పేస్తాము. తెలుగు అకాడమీ బుక్ బేస్డ్ చేసుకొని ఉండేటువంటి, ఇది ఏ పబ్లికేషన్ కూడా కాదు, ఏ పబ్లికేషన్స్ ఏం కాదు, ప్రైవేట్. తెలుగు అకాడమీ గవర్నమెంట్ తయారు చేసినటువంటి తెలుగు అకాడమీ పుస్తకం నుంచే చెప్పడం అయితే జరుగుతుంది. టెట్లో అయితేనేమి, లాస్ట్ ప్రీవియస్ బిట్స్ డిఎస్సిలో కూడా చాలా వరకు దీంట్లోంచే రావడం జరిగింది. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్స్ ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది కదా, మీకు 499 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో మీకు మెథడాలజీ కూడా ఉంది. సో ఎవరైనా ఇంకా పర్చేస్ చేసుకోకుండా చేసుకోండి. ఇక్కడ క్లాసెస్ వినండి, ఇక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మెథడాలజీ తెలుగు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము, చూడండి.